నాని గారి 'ప్యారడైస్' మూవీ నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఆయేషా' సాంగ్ అటు యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాయడం మనం చూస్తున్నాం. మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. సో, ఇప్పటివరకు నాని గారి ఒక సాంగ్‌కి ఈ స్థాయిలో క్రేజ్ రావడం కూడా ఇదే మొదటిసారి. అండ్ ఆయన లుక్స్, గెటప్స్ వీటన్నిటికి కూడా విపరీతంగా వైబ్ వచ్చేసింది. ఆడియన్స్ కూడా కేకలు పెట్టేస్తున్నారు. సో, మరి ఈ సాంగ్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, నాని గారు ఈ సాంగ్‌కి అంటే ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలో కావచ్చు, ఏ సాంగ్‌కి రానంత ఊపు వచ్చేసింది, వైబ్ వచ్చేసింది. రికార్డులు మీద రికార్డులు కూడా మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఎలా అనిపించింది సార్ మీకు ఆ సాంగ్? మీరేం చెప్తారు? ఇప్పుడు నాని ఎవడే సుబ్రహ్మణ్యంతో ఎదిగాడు. అవును సార్. అప్పుడు దాకా కొంత టాప్ హీరో ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నాని వస్తే లోకల్ స్టార్, తెలుగు రాష్ట్రాలకే స్టార్, అవును. తర్వాత సౌత్ ఇండియాకి స్టార్, ఇప్పుడు నేషనల్ స్టార్, పాన్ ఇండియా స్టార్. అందుకనే ఆయన ఏమన్నాడు, నా సైడ్ నుంచి లవ్ సబ్జెక్టులు కొంచెం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నార్త్ ఇండియా కావాల్సింది మాస్, సౌత్ ఇండియా కావాల్సింది ఇంకొక టైపు. ఇవన్నీ డిఫరెంట్ అన్నీ చేసుకొని పాన్ ఇండియాగా చేస్తున్నాడు. ప్యారడైజ్ అనే సినిమాకి ఎందుకు అంత హైప్ వచ్చేసిందంటే, దసరా అనే ఒక సినిమా చేశాడు ఆయన. దసరాకి బీభత్స అని ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ఆయన్ని జనాలు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేయడంలో ఇప్పుడు ప్యారడైజ్ కూడా అంత బాగా ఊపు వచ్చింది. ఆ ఊపు రావడం వల్ల ఇప్పుడు ఈరోజు ఆయన మొత్తం టోటల్గా ఒక 250 కోట్లు హీరో అయిపోయాడు. ఈ సినిమాకి దాకా 200 కోట్లు పైన హీరో అవుతాడు. 250 కోట్లు హీరోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమా ఏమాత్రం సూపర్ గా నార్త్ ఇండియా గాని ఎక్కిందంటే ఆయన టాప్ స్టార్, ఇంకా టాప్ లో అందరిలో కూడా టాప్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి మినిమం గ్యారంటీ హీరో అని ఉంది. మినిమం గ్యారంటీ హీరో అని ఉంది ఇప్పుడు దాకా. అయితే శనివారం కానీ ఇంకో సినిమా కానీ నిన్ను కోరే కానీ ఎన్ని సినిమాలు కూడా మినిమం గ్యారంటీ హీరో. ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చినా నో లాస్ అని ఉంది. ఇప్పుడు టాప్ దాంట్లోకి వెళ్ళిపోతాడు, టాప్ జాబితాలోకి వెళ్ళిపోతాడు. కనుక జాగ్రత్తగా ఆలోచించి నీట్గా చేసుకుంటున్నాడు, మంచి సబ్జెక్టులు ఎత్తుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు. కాకపోతే నార్త్ ఇండియాలో ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తే నాని నెక్స్ట్ సినిమాలకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే టాప్ హీరో అవుతాడు. కానీ సినిమా చూస్తూ ఉంటే నాకైతే ఈ సినిమా మీద మాస్ పబ్లిక్ బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఎంత మిగులుతుంది అనేది చెప్పలేం. చెరుకూరు సుధాకర్ గారి గ్రూప్లో ఇది హిట్ అయితే వాళ్ళకి ఇప్పుడు దాకా యావరేజ్లు ఉన్నాయి, ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మొన్న సినిమా కూడా రవితేజ గారి సినిమా అంత ఆశాజనకంగా లేదు. కనుక ఈ సినిమా అయినా హిట్ అవ్వాలి, అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇక డిఫరెంట్, దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి దసరా, అందుకే దసరా కలిపండి. దసరా, శ్రీకృష్ణ యుద్ధం, సాహుల్ది. అందుకంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనేది ఆయన, దానికి మాస్ పబ్లిక్ ఎక్కువ ఉంది. శ్రీకృష్ణ యుద్ధం కూడా అది కూడా సూపర్ బాగా ఆడింది మాస్. అంటే మాస్ ఈజ్ ఓపెనింగ్ హెవీ ఓపెనింగ్స్. క్లాస్ ఆడియన్స్ కూడా ఉన్నారు, లేడీస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, పిల్లల ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ఏది ఏమైనా ఈజ్ అ ఫీచర్ స్టార్, ఈజ్ అ ఫీచర్. ఎదుగుతూ వచ్చాడు, ఎదుగుతూనే ఉంటాడు. ఆల్రెడీ బిఫోర్ ఈజ్ ఎవడే సుబ్రహ్మణ్యం కంటే బిఫోర్ క్లోజ్ అయ్యింది, ఒక ఇన్నింగ్ క్లోజ్ అయ్యి మళ్ళా స్టార్ట్ అయ్యింది ఎవడే సుబ్రహ్మణ్యంతో. అది ఏ గ్రేట్నెస్ అయినా సరే స్వప్న దత్తే, ప్రియా, స్వప్న అండ్ అశ్విన్. ఎందుకంటే ఆ సినిమాలో నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా భాగస్వామే, కానీ ఆ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాని గారిని టాప్లోకి తీసుకొచ్చింది ఏదైనా ఉంటే అది స్వప్న అండ్ ప్రియ అండ్ అశ్విన్. అశ్విని దత్ గారిది అయ్యి ఉంటుంది. ఎందుకంటే నాగశ్విని గారి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళే ఆ రోజు చాలా కష్టపడ్డారు, స్ట్రగుల్ అయ్యారు, బాధపడ్డారు. ఆ హీరోని దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ వైజయంతి మూవీస్లో స్వప్న ఓన్ మూవీ అండ్ ప్రియా ఓన్ మూవీ, నాగశ్వన్ ఇద్దరు హీరోలు టాప్లో తీసుకొచ్చారు. ఒకటి విజయ్ దేవరకొండ, ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ చెయ్యి పడింది, టాప్లోకి వెళ్ళారు. ఇది గ్రేట్. అంటే ఆ గ్రేట్నెస్ అంతా కూడా వాళ్ళకే వస్తుంది. ఇది నాని గారు ఎంత ఎదిగినా, విజయ్ దేవరకొండ ఎంత ఎదిగినా స్వప్నాన్ని గుర్తుపెట్టుకోవాలా, ప్రియాదత్ని గుర్తుపెట్టుకోవాలా, అశ్విని దత్ గారిని గుర్తుపెట్టుకోవాలా, నాగాశ్విని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఎంత ఎదిగినా ఆ సంస్థ, ఆ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం లేకపోతే 100% ఇద్దరు లేరని నేను చెప్తా, నేను చెప్పగలుగుతా. ఆ రోజు ఎంత స్ట్రగుల్ పడి, ఎన్ని బాధలు పడి ఆ సినిమా తీశారో వాళ్ళిద్దరి కోసం, ఆ సినిమా కోసం నాకు తెలుసు. కాబట్టి
వీళ్ళిద్దరు హీరోలకి సినిమా పెట్టి ఆ రోజు మార్కెట్ ఎంత ఉందో, వాళ్ళు ఎంత బాధపడ్డారో అది నాకు తెలుసు. ఓకే, వాళ్ళకి ప్రాఫిట్, కొన్న వాళ్ళకి ప్రాఫిట్, కానీ రిస్క్ చేయడం అనేది ఇస్ అ గ్రేట్. అందుకని వాళ్ళకే ఈ గ్రేట్నెస్ వెళ్తుంది అంటున్నాను. వీళ్ళు ఎంత ఎదిగినా వాళ్ళకి వెళ్తుంది ఆ గ్రేట్నెస్. స్వప్నకు కానీ, ప్రియకు కానీ, నాగార్జునకి కానీ, దత్తు గారికి కానీ, విజయ్ దేవరకొండ కానీ, నాని గారి కానీ వెళ్తుంది. ఇస్ అ గ్రేట్. ఆయన ఏ హీరో అయినా బాగుండాలని కోరుకుంటాం, పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటాం, నేషనల్ హీరో అవ్వాలని కోరుకుంటాం. ఎందుకు అవ్వాలని కోరుకుంటాం అంటే కార్మికులు బాగుంటారు, ఇండస్ట్రీ బాగుంటుంది, ఎగ్జిబ్యూటర్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, కుటుంబాలు బాగుంటాయి. మీరు మంచి సినిమా తీస్తే, మంచి సినిమా జనాలకు అందిస్తే, ఆడియన్స్కి అందిస్తే, ఆడియన్స్ సంతృప్తిగా చక్కగా సినిమా చూస్తే, ఆ కార్మికులు మీతో పాటు 10 సినిమాలు మీరు స్టార్ట్ అవుతే కార్మికులు ఆనందంగా ఉంటారు. కనుక అందుకనే ఏ సినిమా అయినా బాగుండాలని కోరుకుంటాం. ఇండస్ట్రీ పాడైపోవాలని ఏ హీరో కోరుకో, హీరో అంటే కొన్నాళ్ళ పాటు హీరోగా ఉండాలి, చక్కగా ఉండాలని కోరుకుంటాం. కనుక ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అట్ ది ప్యారడైజ్ ఇన్ సూపర్ డూపర్ హిట్. మామూలుగా ఈ సినిమాలో గ్లిమ్స్ స్టార్టింగ్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక బూతు పదాన్ని వాడుతూనే వస్తూ ఉన్నారు. ఈ సాంగ్ లో కూడా చేతి మీద పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. సో ఈ నెగిటివిటీ ఏం రాలేదు, కానీ ఎలా వెళ్తుంది ఇది సినిమా రిలీజ్ అయ్యే టైం నాటికి? ఇప్పుడు నువ్వు మాట అంట 99% మంచి ఉంది, నేను చెప్పాను. 99% మంచి ఎదురో అది ఎక్కడో భూతపాదం ఉందని పట్టుకుంటాం. మీ వచ్చిన ఛానళ్ళతో మీ పరిస్థితి ఏంటంటే 99% మంచిని తీసేసి అదొట్టుకొనే మాట్లాడతారే కానీ నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు? అది పాజిటివ్గా తీసుకోండి. ఇప్పుడు 99% పాజిటివ్ ఉంది కదా, అది కూడా పాజిటివ్గానే తీసుకుందాం. నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? ఆ హీరో ఏ సిచ్యువేషన్ ప్రకారం డైరెక్టర్ పెట్టాడో, ఏ సిచ్యువేషన్ ప్రకారం సినిమా యాక్ట్ చేశారో, ఏ సిచ్యువేషన్ ప్రకారం ఆ హీరో యాక్ట్ చేశాడో, హీరోకి ఇప్పుడు ఏం సరదా కాదు కదా, డైరెక్టర్ ఏం చెప్పాడో, రచయిత ఏం చెప్పాడో, అక్కడ యాక్టింగ్ ఏం జరిగిందో సినిమా చూస్తేనే కానీ సంసార్ వాళ్ళు కానీ, మీరు కానీ, నేను కానీ ఏమీ చెప్పలేము. కనుక సంసార్ అయిందాక, సినిమా రిలీజ్ అయిందాక వెయిట్ చేద్దాం. సినిమా మీద మీరు ఏదో మొత్తం టోటల్గా ట్రెండింగ్ చేసి బూత్ పదం పెట్టకుండా 99% పాజిటివ్ పదం పెడితే మంచిదని మీ అందరికీ, మీ తరపు నుంచి అందరికీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.